హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అందరు చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా ఈ లెమన్ రైస్ చాలా వరకు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, కాస్త అల్లం, 5-6 వెల్లుల్లి యాడ్ చేసి కాస్త టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మనం ముందే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే టేస్ట్ కొంచెం బాగుండదు. కాబట్టి సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, కాస్త జీలకర్ర, కొన్ని వేరుశనగలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి, 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా వచ్చే టైంలో 2 నిమ్మకాయల నుంచి తీసిన లెమన్ జ్యూస్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరకట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి లెమన్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.